తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది కమెడియన్ వాసుకి. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు, కానీ పాకిజా అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. 1990 దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకిజా పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనను ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులోని అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. పాకిజా పేరుతో సినీ ప్రియులకు దగ్గరైన ఆమె కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జనాల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేసే దుస్థితికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు పలకరించగా తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వాసుకి. తమిళనాడులో తనకు ఎవరూ సహాయం చేయడం లేదని, అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉందన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని, కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపించినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలకు స్పందించి తనను ఆదుకున్నారని, ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడూ చనిపోయేదానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి తన గోడు వినిపించుకోవాలని ఉందని, తనకు పింఛన్ సౌకర్యం కల్పిస్తే వారి పేరు చెప్పుకుని బతుకుతానని అన్నారు. వాసుకి కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే తమిళనాడు సీఎం జయలలిత ఆహ్వానంతో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుకి జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.